Praise the Lord. దేవునికి వందనాలండి. Good morning, church. అందరికీ శుభోదయం. How do you do all? అందరూ బాగున్నారా? I hope you are all doing well. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. It's good to be happy in the presence of God. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండడం చాలా మంచి విషయం. Be happy always. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. This is what God wants us to be. Not only in the presence of God, but also wherever you are. మన దేవుని సన్నిధిలో మాత్రమే కాదు కానీ ఇంకెక్కడ ఉన్నప్పటికీ మనం అలాగే సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. Okay, I greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధమైన దేవుని యొక్క నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. Before we step into the word of God, వాక్యంలోకి అడుగు పెట్టక ముందు let's close our eyes and look to the Lord in prayer. మనం కళ్ళు మూసుకుని దేవునికి ప్రార్థించుకుందాము. Gracious God, our loving heavenly Master, పరిశుద్ధమైన దేవా పరలోకమందున మా తండ్రి, we praise your holy name. మేము మీ పరిశుద్ధ నామాన్ని We glorify thy holy name. మీ యొక్క పరిశుద్ధ నామాన్ని మేము కనపరుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Speak with us, Lord. మీరు మాతో మాట్లాడండి తండ్రి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. Okay, let's turn our Bibles to the Gospel according to St. Mark, chapter 2, verses from 1 to 12. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చూసుకోవాలి. Okay, we have gone through all these verses. మనం ఇవన్నీ చూసి ఉన్నాము. We have no enough time to go through all these verses once again. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చూసే సమయం మన దగ్గర లేదు. But if you read verse 5, 5వ వచనం చదివినట్లయితే, verse 5, యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. okay, here we see a person, ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాము. a paralyzed person, అతనికి పక్షవాయువు ఉన్న వ్యక్తి, not able to stand, నిల్చోలేకపోతున్నాడు, not able to walk, నడవలేకపోతున్నాడు, not able to do his works of his own. తన సొంత కార్యములు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. That's what 4 people carried this person to Jesus Christ. అందుకే 4 వ్యక్తులు ఈ యొక్క వ్యక్తిని మోసుకుంటూ దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఉన్నారు. Jesus looked at this person and said, "My dear son," యేసుక్రీస్తు వారు ఈ యొక్క వ్యక్తిని చూసి ఇలా అన్నారు, నా కుమారుడా, "your sins are forgiven." నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. Your sins are forgiven. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. I am suffering from a paralytic problem. నాకేమో పక్షవాయువుతో బాధపడుతున్నా. Instead of saying, "I am going to remove your problem from your body," ఆ పక్షవాయు సమస్యని గురించి ఆయన అది నీ శరీరం నుంచి తీసేస్తాను అనడానికి బదులు, why this Jesus is looking at me and saying, "your sins are forgiven"? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు నా వైపు ఇలా చూసి నా పాపములు క్షమింపబడినవి అని అంటున్నారు? Suppose if you go to the doctor, ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళామనుకోండి, you are suffering from a headache. తలకి నొప్పితో వెళ్ళాము. If the doctor looking at you says, "your sins are forgiven, so you go home," ఆయన మిమ్మల్ని చూసి మీ పాపములు క్షమింపబడినవి ఇంటికి వెళ్ళండి అన్నారు అనుకోండి, what do you think of yourself? మీ అంతటి మీరు ఏమనుకుంటారండి? What do you think about the doctor? డాక్టర్ గారి నుంచి ఏమనుకుంటారు? What kind of doctor is he? ఎటువంటి డాక్టర్ అయినా అసలు? Is he a doctor at all? అసలు డాక్టర్ గారేనా? See, I am here suffering from my headache. నేనేమో తలకాయ నొప్పితో ఇక్కడికి వస్తే, Looking at me, he says, "go home because your sins are forgiven." ఈయన అంటాడు, ఇంటికి వెళ్ళు, నీ యొక్క పాపములు క్షమింపబడినవి అంటున్నారు. If you come back like that, మీరు అలాగే వచ్చారనుకోండి, can you be healed? మీరు స్వస్థతను అందుతారా? No. లేదండి. Without taking any medicine, nobody can be healed.
ఇటువంటి మందులు తీసుకోకుండా ఏ వ్యక్తి స్వస్థతని నొందడు. Here, when we look at this verse 5, ఇక్కడ 5వ వచనం మనం చూసినప్పుడు Jesus says like this. యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నారు, Of course, you are suffering from a paralytic problem. నువ్వు పక్షవాయువుతో బాధపడుతున్నావు, కరెక్టే. But this paralytic problem came to you because of your sins. ఈ పక్షవాయువు నీకు రావడానికి గల కారణం నీ పాపాలు. So what is the root cause of this sickness? ఈ యొక్క అనారోగ్యానికి గల మూల కారణం ఏంటంటే Our sins. మన పాపము. We should be very careful మనం చాలా జాగ్రత్తగా about ఉండాలి. our spiritual life. మన ఆత్మీయ జీవితం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. So the title of my message this morning is ఈ ఉదయకాల సమయమునందు నా అంశం పేరేంటంటే God has unearthed these from us. పరిశుద్ధమైన దేవుడు మన యొక్క జీవితాల నుంచి దీపిల్ని పెకిలి వేసి ఉన్నారు. Yes, God has unearthed. దేవుడు వాటిని పెకిలించారు. There are number of things which are supposed to be unearthed from our day-to-day life. మన దినవారీ రోజుల్లో అనేకమైన విషయాలను మనం పెకిలించాల్సింది. Especially the things which are against our God. వాటిలో ముఖ్యమైనవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటివి. There are number of things in our life, మన జీవితంలో అనేకమైనవి ఉంటాయి. but three of them I would like to mention this morning. 3 విషయాలు నేను ఉదయకాల సమయంలో చెప్పదలుచుకుంటున్నాను. Okay, the first thing is, మొదటిది ఏంటంటే, can you read verse 5 again? 5వ వచనం మళ్ళీ చదవండి. యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. You are just a human being, నువ్వు మనిషివి మాత్రమే, but the burden which you have gotten in your life is sin. అని నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన భారం ఏంటంటే నీ పాపం. That's what here it says. అని ఇక్కడ ఇలా చెప్పబడి ఉన్నది. Because of your sins, నీ పాపములను బట్టి you are not able to bear your sins. నీ పాపములను నువ్వు మోయలేకపోవచ్చున్నావు. You are not able to carry your sins. నీ పాపములను నువ్వు మోయలేకపోవచ్చున్నావు. So the first point is, మొదటి విషయం ఏంటంటే God has unearthed us from our unbearable sins. దేవుడు మన భరించలేనటువంటి పాపాల నుంచి మనల్ని పెకలించి వేస్తున్నాడు. In other words, my title is U cube. ఇంకొక మాటలో చెప్పాలంటే నా యొక్క అంశము 3 యూలు. The first U is, మొదటి యూ ఏంటంటే God has unearthed us from our unbearable sins. మనం మోయలేనటువంటి భారముల నుంచి పాపముల నుంచి మనల్ని పెకలించి వేసి ఉన్నారు. That's what, if you turn your Bibles to the Gospel according to Saint Matthew chapter 11 verse 28, it says like this. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఇలా చెప్పబడి ఉన్నది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. You are not able to carry your sins. పాపాన్ని మీరు మోసుకోలేకపోతున్నారు. See, you may say, I am physically well enough. నేను శారీరపరంగా మోయగలిగిన స్థితిలో ఉండొచ్చు. I am very strong. చాలా బలవంతుడై ఉండొచ్చు. I do everyday physical exercises. రోజు మనం ఆ శరీర కృత్యాలను మనం చేస్తూ ఉండొచ్చు. I have learned martial arts. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉన్నాను. I can carry 100 or 200 kgs of weight. నేను 100-200 కేజీలు మోయగలను. You can carry all these, ఇవన్నీ మోయగలం మనం. but you can't carry the weight of your sins. కానీ మన పాప భారాన్ని మాత్రం They are unbearable. అవి మోయలేనటువంటివి. They are very heavy. అవి చాలా బరువు కలిగినవి. That's what Jesus says, heavy laden. అందుకే దేవుడు చెప్తున్నాడు అవి నేను మోస్తాను. Heavy laden. అవి మోయలేని అధికమైన Too much. అధిక బరువు గలవి. So dear friends, this morning నా ప్రియ స్నేహితులారా, you are looking smart,
మీరు మంచిగా కనిపిస్తున్నారా? You are physically strong enough. శరీర బలంగా బలవంతులై ఉన్నారా? You are able to carry physical things. మీరు ఈ శరీర సంబంధమైనవి మోయగలరు కానీ But what about your sins in you? మీలో ఉన్న పాపముల సంగతి ఏంటి? God wants to unearth, that means bring out all these sins from you. దేవుడు ఈ మీలో ఉన్నటువంటి పాపములన్నిటిని బయటికి తీసుకువేయాలని చూస్తున్నారు. No human being can say that I am perfect. ఏ మనిషి నేను ఖచ్చితమైన వాడిని అని చెప్పలేడు. I am sinless. నేను పాపం లేని వాడిని చెప్పలేడు. I am blameless. నాకు నింద లేనని చెప్పలేడు. If anybody says like that, ఎవరైనా అలా చెప్తే he is a liar. అతను అబద్ధాలు చెప్తున్నాడు. He is telling lies. ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. So everybody in this world is in sin, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపాలు ఉన్నారు. carrying his sin. ఆయన పాపాలు మోస్తున్నారు. Some people are not able to carry their sins కొంతమంది పాపాలు మోయలేని పరిస్థితిలో ఉన్నారు. and committing suicides. ఆ మొయ్యలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. That's what the book of Romans chapter 3 verse 23 says. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఇక్కడ చెప్పబడి ఉంటుంది. Can you read that verse? చదవగలరు ఎవరన్నా? Romans chapter 3 verse 23. రోమీయులకు రాసిన పత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. How many people are sinners? ఎంతమంది అండి పాపులు ఇక్కడ? Everybody. అందరూ పాపులే. Nobody is exempted. ఎవ్వరు అందులో నుంచి తొలగింపబడలేరు. Everybody committed sin. అందరూ పాపం చేశారు. Are not able to carry their sins. ఆ పాపాలు మోయలేకపోతున్నారు. That's what God, Jesus Christ, came to this world to unearth our sins from us. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన పాపాలను పెకిలించి వేయడానికి. You cannot unearth your sins from you. మనలో నుంచి మన పాపాలు మనం తీసివేయలేం. But God can. కానీ దేవుడు తీసేయగలడు. So commit your life unto Jesus Christ. మీ యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించండి. Confess your sins before Jesus Christ. దేవుని ఎదుట మీ పాపాలను ఒప్పుకోండి. Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు, I am well educated, బాగా చదువుకున్నాను but I am in sins. కానీ నేను పాపంలో ఉన్నాను. I am able to clarify everything in this world, ఈ లోకంలో ప్రతిదీ పొందగలిగాను. but I am not able to clarify my sins. కానీ నా పాపాలను తొలగించుకోలేకపోతున్నాను. I am not able to bring them out from me. నా నుంచి అవి తీసివేయలేకపోతున్నాను. So help me. నాకు సహాయం చేయండి. Help me to come out from those unbearable sins. అపరించలేని పాపాల నుంచి బయటికి రావడానికి నాకు సహాయం చేయండి. Dear friends, you cannot bear them. నా ప్రియ స్నేహితులారా, మీరు వాటిని భరించలేరు. You cannot carry them. మీరు వాటిని మోయలేరు. But God can. అది దేవుడు మోయగలడు. That's what God says. అందుకే దేవుడు చెప్తున్నాడు, Come unto me, నా యొద్దకు రండి, bring them unto me, వాటిని నా యొద్దకు తీసుకురండి, and put those unbearable sins not in me, but on me. ఆ యొక్క మొయ్యలేని భరించినటువంటి పాపాన్ని నాలో కాదు నా మీద వేయండి. Because every human being in this world is in sins. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి పాపంలో ఉన్నాడు. Let me tell you like this. ఇలా చెప్తాను, Sins are in us. పాపములు మనలో ఉన్నవి. Sins are on us. పాపములు మన మీద ఉన్నాయి. But when we come to Jesus Christ, మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు sins are on Him, పాపములు దేవుని మీద ఉన్నాయి, but they are not in Him. కానీ అవి ఆయనలో లేవు. That's what Jesus said, bring them unto me and put them upon my shoulders. అందుకే దేవుడు చెప్తాడు, వాటిని నా యొద్దకు తీసుకురండి, వాటిని నా భుజాల మీద వేయండి అని. Okay, very soon we are going to have our Good Friday. తొందరలో మనకి శుక్రవారం వస్తుంది. And there we are going to discuss all these things. అక్కడ మనం ఇవన్నిటి గురించి చర్చించుకున్నాము. There Jesus says, bring all of your unbearable sins unto me. అక్కడ దేవుడు చెప్తుంటాడు, మీరు మొయ్యలేనటువంటి భారమైనటువంటి పాపాలని నా యొద్దకు తీసుకురండి అని. You may be a very rich person, ఎంతో ధనవంతుడై a ఉండొచ్చు, very clever person, ఎంతో తెలివైన వాళ్ళై ఉండొచ్చు, but still you are in sins. అయినా కూడా మీరు పాపంలో ఉన్నారు. There is only one person who can bear all of our sins.
మనలో ఉన్న పాపాలన్నీ మోయగలిగిన వాడు ఒక్కడు మాత్రమే. And that one person is our Lord Jesus ఆ Christ. ఒక్క వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. What God wants us to do in our life. దేవుడు మన జీవితాల్లో ఏం చేయాలని అనుకుంటున్నారు? He wants to bring or unearth all of our unbearable sins from us. మనలో ఉన్నటువంటి భరించలేనటువంటి భారమైనటువంటి పాపాలన్నిటినీ మనలో నుంచి తీసివేయడానికి వస్తున్నారు. Okay, the second U is, రెండవ యువ గురించి మాట్లాడుకుందాం. okay, again verse 5. 5వ వచనం మళ్ళీ చదవండి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. Well, the second U is రెండవ యు ఏంటంటే undesirable behavior. ఉండకూడనటువంటి ఆ యొక్క ప్రవర్తన. Undesirable. God doesn't like this kind of behavior in us. దేవునికి ఇటువంటి ప్రవర్తన మనలో ఉండడం అనేది ఇష్టం లేదు. See, there is a coherence between sins and behavior. Coherence means there is a connection between our sins and our behavior. మన పాపాలకి మన ప్రవర్తనలకి వాటి రెండింటికి దగ్గర సంబంధం ఉంటుంది. Because you are in sins, your behavior is like this. మీరు పాపంలో ఉన్నారు కాబట్టి మీ ప్రవర్తన కూడా దానికి సంబంధించినట్టే ఉంటుంది. Because of your sins, you are doing all these nonsenses. మీరు ఆ పాపంలో ఉన్నారు కాబట్టి పనికిమాలిన పనులన్నీ చేస్తున్నారు. Because you are in sins, you are doing things against God. మీరు పాపంలో ఉన్నారు కాబట్టి దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ చేస్తున్నారు. This kind of behavior is not acceptable in the sight of God. ఇటువంటి ప్రవర్తన దేవుడు అంగీకారమైనది కాదు. So dear friends, స్నేహితులారా, God wants to unearth this kind of undesirable behavior from you. మనలో ఈ నచ్చినటువంటి ప్రవర్తనని దేవుడు పెగిలించి వేయడానికి ఇష్టపడుతున్నారు. See, in this world, our friends may desire, I like this kind of behavior. ఈ లోకంలో మన స్నేహితులకి ఇలాంటి ప్రవర్తన నచ్చొచ్చు. Your neighbors may like you. ఈ మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు. Your relatives and blood relatives may like you. బంధువులు రక్త సంబంధులు వాటిని నచ్చొచ్చు. But God doesn't. కానీ దేవుడికి ఇష్టం లేదు. Such kind of behavior God doesn't like us to have in us. ఇటువంటి ప్రవర్తనని దేవుడు మన యొక్క జీవితాల్లో ఉంచాలి అని అనుకోవట్లేదు. So why did God come to this world? దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? Why did Jesus come to this world? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? Because he wants to unearth our undesirable behavior. మనలో ఉన్నటువంటి భరించినటువంటి ప్రవర్తనని ఆయన తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినారు. Undesirable behavior means నచ్చని ప్రవర్తన అంటే ఏంటండి? I don't care any person. నేను ఎవరిని పట్టించుకోను. I don't obey my parents. నా తల్లిదండ్రులు చెప్పిన నాకు విధేయత చూపను. Elders, పెద్దలు చెప్పింది పట్టించుకోను. sisters, అక్కలు చెప్పింది వినను. pastors, పాస్టర్లు చెప్పింది వినను. the presence of God దేవుని యొక్క సన్నిధి అంటే మర్యాద లేదు. and the word of God. దేవుని మాటలన్నా భయం లేదు. Often we as pastors request you, please come to the presence of God. Sit in the presence of God. Listen to the word of God. God will bless you. తరచు పాస్టర్ గారు మేము మీ అందరూ చెప్తుంటాం, దయచేసి చర్చికి రండి, దయచేసి చర్చిలో కూర్చోండి, దేవుని వాక్యం వినండి, మాటలు వినండి అని చెప్తుంటాం. Do you obey? ఇదే చూపుతారా? Never. అస్సలు చూపం. And ever. ఎప్పుడు చూపం. What kind of pastor is he? ఏ పాస్టర్ గారు ఏంటి? Always he asks us to come to the presence of God, listen to the word of God, obey the word of God. What kind of pastor is he? ఎప్పుడు చూడు సన్నిధికి రమ్మంటారు, సన్నిధిలో కూర్చోమంటారు, వాక్యం అంటారు. ఏ పాస్టర్ గారు అండి అసలు? We are youngsters. మేము యువతం అండి. We want to roam on the streets. మేము రోడ్ల మీద పరిగెడతాం. We want to roam on the roads. రోడ్ల మీద తిరగడం ఇష్టం. Enjoy our life. మా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాం. Who knows when are you going to kick your bucket? ఎప్పుడు మనం బకెట్ అనేస్తాం మనకేం తెలుసు? ఈ క్యాన్సర్ వరకు మీకు అర్థం వస్తుందే నన్ను కెత్తన వాక్యం. నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను.
Are you able to understand what I am talking about? నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాం. మనం ಪಡಿಸುವಾರು ರೋಡಿನ ಪೊರಗಿರಿಡಿತ వీధిని గిరిడిత వీడిని ఒప్పడోడు కన్న దేవుడు గుర్తుకోరింతో వాక్యం క్యాన్జింతో ఇంజరే విసుకొని జరమంతేరి. మేము యువతం రోడ్ల మీద తిరుగుతుంటాము, దేవుని సన్నిధికి వెళ్ళము, దేవుని వాక్యం వినము, దేవుని మందిరంలో కూర్చోము అని చెప్తూ ఉంటాము. బిస్కోడ్ కన్న గుర్తుకోరిన జొరికాతో whenever okay always he says come to the presence of God. ఎప్పుడు దేవుని సన్నిధికి రమ్మంటూనే ఉంటారు. Sit in the presence of God. దేవుని సన్నిధిలో కూర్చోవాలి. And you as youngsters, you say, we don't want to come to the presence of God and sit in the presence of God and listen to the word of God. మనం యువతమై ఉండి దేవుని సన్నిధికి రాము, దేవుని సన్నిధిలో కూర్చోము, దేవుని మాటలు వినము అంటుంటాం. Dear friends, I don't want to mention this word, but I would like to, and I have to. నా ప్రియ స్నేహితులారా, ఈ మాట నేను అనకూడదు కానీ నేను ఇప్పుడు అనాల్సి వస్తుంది. Nobody knows when death comes to us. మన ఎవ్వరికి మరణం మనకి ఎప్పుడు వస్తుందని తెలియదు. Death never looks at your age, ఆ మరణం ఎప్పుడు మన వయసును చూసి రాదు, your life, మన యొక్క జీవితం చూసి రాదు, your brilliance, మీ యొక్క తెలివిని చూసి రాదు, your riches. మీ ధనాన్ని చూసి రాదు. If God says come, దేవుడు రండి అంటే you cannot say to God or death, let me first go to my parents and tell that I am going to leave this world. దేవుడు రండి అనగానే లేదు నేను ఒకసారి మా తల్లిదండ్రులకి వెళ్ళి నేను ఈ లోకాన్ని విడిచిరాని చెప్పొస్తాను అని చెప్పడానికి లేదు. No time at all. సమయం ఉండదు ఇంకా, Because the time is over. సమయం అయిపోయింది. Jesus may come to this world at any time. దేవుడు ఈ లోకానికి ఎప్పుడైనా రావచ్చు. But before he comes to this world, ఆయన ఈ లోకానికి వచ్చే ముందు change your behavior. మీ ప్రవర్తన మార్చుకోండి. Let your behavior or good behavior be accepted by your God. మీ యొక్క మంచి ప్రవర్తన దేవునికి అంగీకారమైనట్టుగా ఉండేలాగా మార్చుకోండి. What kind of behavior are we in? మనం ఎటువంటి ప్రవర్తనలో ఉన్నాము, What kind of behavior are we with? మరి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాము. God doesn't like this kind of ruthless and shameless behavior. మనకి ఈ క్రూరమైనటువంటి సిగ్గుమాలినటువంటి ఈ ప్రవర్తనలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. Dear friends, నా ప్రియ స్నేహితులారా, this morning ఈ ఉదయకాల సమయంలో God wants to unearth our undesirable behavior. దేవునికి నచ్చినటువంటి ఈ ప్రవర్తనని మన జీవితాల నుంచి తొలగించాలని దేవుడు చూస్తున్నారు. Okay, can you read verse 7? 7వ వచనం చదవండి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలిగేవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. So look at their behavior. వాళ్ళ ప్రవర్తన చూడండి. ఇక్కడ They are not willing to obey God or the words of God. దేవుని మాట విధేయత చూపించట్లేదు. Immediately see, వెంటనే ఏం మాట్లాడుతున్నారండి? what kind of person is he? ఎటువంటి మనిషి తను? Nobody has right to forgive sins except God. దేవునికి తప్ప ఏ మనిషికి పాపాలు క్షమించే అధికారం లేదు. Is he thinking of himself that he is a God? ఏంటి ఈయనంతటి ఈయన దేవుడు అనుకుంటున్నాడా? It's what? అదే కదండి Blasphemy. దాన్ని తప్పుడు బోధ అంటాం. Blasphemy, that means he is against God. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. Talking about God. No, Jesus Christ. He is claiming himself that he is God, means he is against God. యేసుక్రీస్తు వారు తానంతట తానే దేవుడని చెప్పుకుంటున్నాడంటే ఆయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. Jesus Christ is not against God, but he himself is our God. యేసుక్రీస్తు వారు దేవునికి వ్యతిరేకస్తుడు కాదు, కానీ ఆయనంతట ఆయనే దేవుడు. And that truth these people are not able to understand. ఆ నిజాన్ని ఈ మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. Not only those scribes,
ఆ ఉన్న అక్కడ శాస్త్రులే కాదు, not only those Pharisees, అక్కడ ఉన్న పరిసయ్యులే కాదు, and not only those Sadducees. అక్కడ ఉన్న సాధుకైలే కాదు. Even today, people are not able to understand who Jesus Christ is in their lives. ఈ మనుషుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఏమై ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. We as pastors keep on requesting you, please come to the presence of God. Please accept Jesus Christ as your personal Savior. మేము ఒక దైవజనులుగా మీ వద్దకు వచ్చి దయచేసి చర్చికి రండి, దయచేసి దేవుని నమ్ముకోండి, మీ సొంత రక్షకంగా అంగీకరించడం చెప్తున్నాం. Keep on, keep on requesting you and you keep on rejecting God. మేము అడుగుతూనే ఉంటున్నాము, మీరు మమ్మల్ని తిరస్కరిస్తూనే ఉంటున్నాము. That's what once God or Jesus got angry with those people and said like this. అందుకే దేవునికి ఆ యొక్క ప్రజల మీద కోపం వచ్చేట్లు అంటున్నారు. You faithless generation, how long would you like me to be with you? మీరు అవిశ్వాసులైనటువంటి జనాంగమా, ఇంకెంతకాలం నేను మీతో ఉండాలనుకుంటున్నారు? Dear friends, స్నేహితులారా, whenever God says, I am ready to forgive your sins, ఎప్పుడైతే దేవుడు నేను మీ యొక్క పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అంటారు, I am ready to unearth your undesirable behavior from you, మీలో నాకు నచ్చినటువంటి ప్రవర్తన పెకలించి బయట పారేస్తానని ఆయన ఎప్పుడైతే అంటున్నారు, never and ever say that Jesus cannot do this thing, దేవుడు ఆ పని చేయలేడు అని ఎప్పుడు అనొద్దు. because he can, ఎందుకంటే ఆయన చేయగలరు, because he himself is our God. ఎందుకంటే ఆయనంతటా ఆయనే మనకి దేవుడు. Okay, let's turn our Bibles to the book of Acts chapter 9 verses from 1 to 3. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూసుకుందాం. Can you read? చదవండి. సౌలు సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి. Okay, enough. Okay, what kind of behavior? ఇక్కడ సౌలు ప్రవర్తన ఏంటండి? Undesirable behavior. దేవునికి నచ్చిన ప్రవర్తన. Saul is going against God. సౌలు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. Saul wants to do things against God. సౌలు దేవునికి వ్యతిరేకమైన పని చేయాలని, He wants to obey his elders, ఆయన పెద్దలని మర్యాద చూపించాలనుకుంటున్నాడు. the chief priests, ఆ ప్రధాన యాజకులు, Pharisees, పరిసయ్యులను Sadducees, సద్దుకైన చూపించాలి. but he doesn't like to obey our God కానీ దేవునికి విధేయత చూపాలనుకోవట్లేదు. because ఎందుకంటే he thought of himself that what he was doing was perfect in his sight. ఎందుకంటే ఆయనంతటా ఆయన చేసేది మంచిది అని అనుకుంటున్నాడు. He never thought that he was going against God. ఆయన దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాను అని ఎక్కడ అనుకోలేదు. Of course, on the way to Damascus, దమస్కు వెళ్ళే మార్గమందు what happened to him? ఏం జరిగిందండి? Boom! All of a sudden, somebody appeared ఎవరో in the clouds. ఆకాశంలో మేఘాల్లో ఎవరో కనిపించారు. Who is that? ఎవరండి? Jesus Christ. యేసుక్రీస్తు వారు He కనిపించారు. spoke with him. ఆయన మాట్లాడారు. Saul, Saul. సౌలా సౌలా. And Saul said, who are you? సౌలు అడుగుతున్నాడు, నీవెవరివి? ನಿಮ್ಮ ಬೇನೋನಿ ನಾನು ಕರೆಗಿಂದೀನಿ. Who are you that you are calling me? నన్ను పిలుచును, నీవెవరివి అని అడుగుతున్నాడు. అస్కి మేఘన్ పురమందని యేసయ్య బాతికెత్తాడు. అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నారు. Okay. Then the Jesus Christ who is in the clouds, what did he say? అక్కడ ఆ మేఘాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? ನಿಮ್ಮ ಪ್ರಾಣ ತೇಸಾನಿ ಏಸೈತೀನಿ ನಾನಿನಿ ನಿಮ್ಮ ವಡಿಸಿಂದೀನಿ ಇಂಜರು ಏಸೈ ಕಚ್ಚಂದು. నన్ను హింసించుచున్న యేసు ప్రభు వారిని నేనే అని ఆయన చెప్తూ ఉన్నారు. అస్కే సౌల్ బాతికెత్తు. Then what did Saul say? ఇప్పుడు సౌలు ఏం చెప్పాడండి?
నన్ను నేనే బెసికి పడుస్తాను. వెన్ డిడ్ ఐ బీట్ యు మై డియర్ లార్డ్? నేను నిన్ను ఎప్పుడు హింసించాను దేవా అని అడుగుతున్నాడు. నా జనాతేని నా వారిని ನಿಮ್ಮ వడిసిందిని కాబట్టి నా నేను వడస్తటే ఇంజరికచ్చంద. నా జనుల్ని నువ్వు హింసించుచున్నావు అని అంటే నన్ను హింసించుచున్నట్టే అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, ఎక్సలెంట్ ట్రాన్స్లేషన్. ఓకే, సో హియర్ God wants to bring out or unearth the undesirable behavior of Saul from him. ఆ సౌలు ఉన్నటువంటి దేవునికి నచ్చినటువంటి ఆ ప్రవర్తనని అతనిలో నుంచి పెకిలించి వేయాలని దేవుడు ప్రయత్నిస్తున్నారు. Glory to God, because God brought the undesirable behavior of Saul from Saul. దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే ఆ సౌలులో ఉన్నటువంటి ఆ నచ్చని ప్రవర్తనని దేవుడు పెకిలించి వేసేయగలిగారు. Now Saul is no more Saul, but he is Paul now. ఇప్పుడు సౌలు సౌలుగా లేడు, అతను పౌలుగా మారబడ్డాడు. No undesirable behavior is in him, but desirable behavior is in him. అతను నచ్చని ప్రవర్తన అంటూ ఏం లేదు, ఇప్పుడు నచ్చిన ప్రవర్తన వచ్చింది. He used to do things for the chief priests. ఒకప్పుడు ఇతను ఈ ప్రధాన యాజకులకు నచ్చే పనులు చేస్తూ ఉండేవాడు. But now this Paul started doing things for God. ఇప్పుడు దేవునికి నచ్చే పనులు చేయటం మొదలు పెట్టాడు. So dear friends, let's examine our behavior. మన ప్రవర్తనను మనం చూసుకుందాము. How it is. ఎలా ఉంది? Is it acceptable in the sight of God or not? దేవుని దృష్టిలో అది అంగీకారముగా ఉందా లేదా? Okay, the third U is, మూడో యు మాట్లాడుకుందాం. okay, read again verses 6 and 8. 6వ వచనం 8వ వచనం చదవండి. లేచి శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు Verse 8, 6 and 8. 8వ చదవండి. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? Okay, now the question is what God wants to do. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? What God wants to do. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఇక్కడ? He wanted to help this person. ఈ వ్యక్తికి సహాయం చేయాలనుకుంటున్నాడు. That means charity. అంటే మంచి చేయాలనుకుంటున్నాడు. That means God is loving that person. దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. But these people, when God wants to love that person, దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించాలి అనుకుంటున్నప్పుడు ఈ మనుషులు they don't like Jesus to love that person. దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించాలి అని వీరు అనుకోవట్లేదు. What did God say there, Jesus? యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే అక్కడ? Your sins are forgiven. నీ పాపాలు క్షమింపబడినవి అన్నారు. That means showing what? అంటే ఏం చూపిస్తున్నారు? Showing His love. ఆయన ప్రేమను చూపిస్తున్నారు. That means the third thing I would like to tell is, మూడో విషయం ఏంటంటే God wants to unearth our uncharitable heart from us. మనలో దయా ప్రేమ లేనటువంటి హృదయాల్ని మన నుంచి తీసేయాలనుకుంటున్నారు. That's what these people are looking at God or Jesus. They said like this. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలు దేవుని వైపు చూసి వాళ్ళని దేవునితో ఇట్లా అంటున్నారు. What kind of person is he? ఏ మనిషితను? Why is he saying that your sins are forgiven? పాపములు క్షమింపబడి అంటాడేంటినా? He is blaspheming. ఆయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. His blaspheming means, yeah, talking against God. దేవునికి వ్యతిరేకస్తుడే మాట్లాడుతున్నాడు ఇతను. Yesaya ಆ ಪಕ್ಷವಾತ ವಕ್ತ ಮನುಷ್ಯ ನೋಡಿ ಪ್ರೇಮಿಸುವಲಿಂಜೋರೆ ಅನುಕೊಂಡಜೋರು ಮತ್ಕು ಈ ಬಾರ ಅನುಕೊಂಡಜಂದರಲ್ಲೇ 6-8 ವಚನಾన్ని ప్రేమిసొద్దు ఇంజరోరి కచ్చందరు. దేవుడు ఆ పక్షవాయుగల వ్యక్తిని ప్రేమించాలి అని అనుకుంటున్నప్పుడు ఈ 6-8 వచనాలు మనం చదివినప్పుడు ఆ వ్యక్తిని వీళ్ళు ప్రేమించకూడదు అని ఈ మనుషులు అనుకుంటున్నారు. మనడి అందరిని ప్రేమిసువలింజరే యేసయ్య మనకి ప్రేమ తేని ఎత్తోడు. మనం అందరినీ ప్రేమించాలి అని చెప్పే దేవుడు మనకి ప్రేమ నేర్పిస్తున్నారు. ఆ ప్రేమ మనడి మన తోటి వారితో తోపిసిపోతే
ఇంకా మనడు ఏసైతేనే నమ్మకన్నా ఒరటే మనం ఆ ప్రేమని ఇతరులకి పంచిపెట్టి ఇతరుల వైపు పట్ల చూపించకపోతే దేవుడు మనకి ఇచ్చిన ఆ ప్రేమని మనం కలిగి ఉన్నా ఒకటి కలిగి లేకపోయినా ఒకటి. So dear friends, this morning Jesus is loving that person. దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. Because Jesus loves that person. దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. He said like this. ఇలా చెప్పారు దేవుడు. My dear son, నీ కుమారుడా, your sins are forgiven. నీ పాపములు క్షమింపబడినవి. So get up. లెగు. Take your bed. నీ పరిపెత్తుకో. Carry your bed. నీ పరుపుని ఎత్తుకుని ముందుకెళ్ళు. So far your bed has carried you. ఇప్పుడు వరకు నీ మంచమే నిన్ను మోసింది. But now you start carrying your bed. ఇప్పటి నుంచి నీ పరుపుని నువ్వు ఎత్తుకుంటాం మొదలుపెట్టు. Because your sins are forgiven. ఎందుకంటే నీ పాపములు క్షమించబడ్డాయి. You are healed now. నువ్వు ఇప్పుడు స్వస్థత పొందావు. You need no more 4 persons to carry you. ఇప్పుడు నిన్ను మోయడానికి 4 వ్యక్తులు కావాలి. But you have to do one thing. కానీ నువ్వు ఒక పని చేయాలి. You need to carry one person. నువ్వు ఒక వ్యక్తిని మోయాలి. And that one person is your God. ఆ ఒక వ్యక్తి నీ ప్రభువైన యేసుక్రీస్తు. You need to carry something. నువ్వు ఏదో ఒకటి మోయాలి. And that something is the gospel. ఆ ఒకటి సువార్త. So go everywhere ప్రతి చోటికి వెళ్ళు. and preach the gospel. సువార్తను ప్రకటించు. Carry me in your heart నన్ను నీ హృదయంలో మోస్తూ and take me everywhere అన్ని ప్రదేశాలకు తీసుకెళ్ళు. and proclaim that I am the savior of this world. ఈ లోక రక్షకుడు నేనే అని ప్రకటించు. After getting healed, nobody is coming to the presence of God. స్వస్థత పొందాక ఎవ్వరు దేవుడి దగ్గర రావట్లేదు. Say nowadays people in this world, how they are? లోకంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా అండి? When they have problems, సమస్యలు ఉన్నప్పుడు they come to the presence of God saying like this. దేవుడి సన్నిధికి ఇట్లా చెప్తూ వస్తారు. Hi Jesus, how do you do? హలో యేసయ్య ఎలా ఉన్నారు? Because they are in problems now. ఇప్పుడు వాళ్ళ సమస్యలు కదా మరి. After a few days of time, కొద్ది రోజుల తర్వాత when God healed them, దేవుడు వాళ్ళని స్వస్థత పరిచాక, when God solved their problems, దేవుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించాక, and they say like this. ఇలా చెప్తారు. Bye Jesus, see you again. వెళ్ళొస్తాము యేసయ్య మళ్ళీ సమస్య వచ్చినప్పుడు చూస్తున్నాం. When is that again? తర్వాత ఎప్పుడండి? When is that again? ఎప్పుడు? Okay, whenever we face problems, మళ్ళీ సమస్యలు వచ్చినప్పుడు then we are ready to say hi, now bye, hi, bye. అప్పుడు మనం హాయ్ చెప్తాం. అప్పటి వరకు ఇంకా బాయ్. This kind of people are we. అటువంటి మనుషులమండి మనం. See, this is the problem always with human beings. మనుషులతో ఎప్పుడు ఇదే సమస్య. So dear friends, the third you is మూడో యు ఏంటంటే God wants to unearth our uncharitable heart. దయనీయటువంటి హృదయాలను పెకిలించి వేయాలని దేవుడు చూస్తున్నాడు. God loved us. దేవుడు మనల్ని ప్రేమించాడు. Let us also love others. మనం కూడా ఇతరులను ప్రేమించాలి. What did God say? దేవుడు ఏం చెప్పాడండి? As I loved you, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు you love your neighbors. మీరు మీ పొరుగు వారిని ప్రేమించాలి. You are not able to love your neighbors means మీరు మీ పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నారంటే I am not in you నేను మీలో లేను and you are not in me. మీరు నాలో లేరు. That means we are not Christians. అంటే మనం క్రైస్తవులే కాదు. So remove your uncharitable heart ఆ ప్రేమ లేనటువంటి ఆ హృదయాలను మీరు తీసివేయాలి. and have a charitable heart. ప్రేమ కలిగినటువంటి హృదయాలను మీరు తెచ్చుకోవాలి. Okay, let's turn our Bibles to the Gospel according to St. Luke chapter 10 verses 31 and 32. లూకా సువార్త 10వ అధ్యాయం 31 32 వచనాలు చూడండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెన్నుట తటస్థించెను. అతడు అతనిని చూసి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. What a blessed heart they have. ఎంత ఆశీర్వాదం పొందిన హృదయాలో. The first person is a priest. మొదట ఆయన ఒక ప్రవక్త. Okay, in priest. ఆయన ఒక యాజకుడై ఉండి. That means in simple words, he is a pastor. సులభంగా చెప్పాలంటే ఆయన ఒక దైవజనుడు. Every Sunday he stands on the pulpit
And he says like this, love your neighbor, love everyone. రోజు ప్రతి ఆదివారం ఆయన పుల్పిట్ మీద నుంచుని మీ పొరుగువారిని ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి అని చెప్తుంటారు. Love everyone. అందరిని ప్రేమించండి అని చెప్తాడు. What is he doing now? ఈయన ఏం చేస్తున్నారు? Is he loving that person? ఆయన ప్రేమిస్తున్నాడా? He looked at that person that is in trouble. ఆయన సమస్యలు ఉండటం He is in problem. ఆయన సమస్యలు ఉండటం Very soon he is going to lose his breath. ఆయన చనిపోవడానికి దగ్గరలో ఉన్నాడు. He is about to die. చావుకు దగ్గరలో No ఉన్నాడు. water, నీళ్లు లేవు. because he was beaten up by the thieves. ఆ దొంగలు అతన్ని కొట్టేస్తున్నారు. You as a pastor, ఒక దైవజనుడు you are supposed to help that person. నువ్వు అతనికి సహాయం చేయాల్సింది పోయి You looked at that person ఆ వ్యక్తిని చూశాడు. and passed on the other side. ఆ పక్కకి వెళ్ళిపోయాడంట. What kind of pastor are you? ఇటువంటి దైవజనుడు నువ్వు. You know, he said, no, this is not my business. I have to go to the presence of God very quickly and preach about God's love. లేదు లేదు ఇది నా పని కాదు, నేను వెంటనే తొందరగా వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ప్రేమని అందరికీ ప్రకటించాలి అనుకుంటున్నాడు. You are not able to love this person when that person is in trouble. What kind of preaching are you going to preach inside your church about God's love? ఇక్కడ సమస్యలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని నువ్వు ఇక్కడ ప్రేమించలేకపోతున్నావు. అటువంటి వాడిని నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో నుంచి నీ దేవుని ప్రేమ గురించి నువ్వు ఎలా ప్రకటించగలుగుతున్నావు? You are pretending. మనం నటిస్తామండి. You are not a pastor. నువ్వు దైవజనుడు కాదు. And look at that second person. రెండో వ్యక్తి చూడండి. Who is that? ఎవరు? He is a Levite. లేవీయుడు. He is an assistant to this pastor. ఈ పాస్టర్లకి ఈ ఇల్లు అసిస్టెంట్స్ అండి. He also loved that person. తను అతన్ని బాగా ప్రేమించాడు. What kind of heart they have? ఎటువంటి ప్రేమలండి వీళ్ళవి? A wonderful, a tremendous, a magnificent, a marvelous charitable heart. చాలా అద్భుతమైన అందమైనటువంటి చాలా గొప్ప హృదయాలు కదండి. Their posts are very good. వాళ్ళ పనులు వాళ్ళ ఉద్యోగాలు చాలా మంచివి. But their works are very bad. అని వాళ్ళ పనులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. God doesn't like such kind of pastors or Levites. దేవుడు అటువంటి యాజకులని లేవీయులని ఇష్టపడరు. God doesn't like that kind of priests. దేవుడికి అటువంటి వాళ్ళు నచ్చరు. God doesn't like that kind of Christians. అటువంటి క్రైస్తవులు దేవుడు నచ్చరు. Help whatever you have with you. నీతో ఏమి కలిగి ఉన్నావో దాన్ని ఇతరులకు ఇచ్చి సహాయం చేయాలి. If a pastor visits you, ఒక దైవజనుడు మీ గృహానికి వచ్చాడు అనుకోండి, you feed him whatever you have with you. నీతో ఏమున్నదో ఆ కలిగిన దాంట్లో నుంచి ఆయనకి పెట్టు. Give him a cup of water if you have nothing at home. ఇంట్లో ఏం లేకపోతే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. If he comes to you at lunchtime, ఒక నువ్వు భోజనం చేసే సమయానికి ఆయన వచ్చాడు అనుకో, provide a lunch, ఆయనకి కొంచెం భోజనం పెట్టు. because that is God wants from us. అదే దేవుడు మన నుంచి పొందాలనుకుంటున్నాడు. So dear friends, నా ప్రియ స్నేహితులారా, he is a pastor ఆయన ఒక దైవజనుడు, and the other person is a Levite. వేరే అతనేమో లేవీయుడు. But these two people did not help or love that person. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తికి సహాయం చేయలేదు, అతన్ని ప్రేమించలేదు. Of course, after that what happened we all know. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. Another person, that is Samaritan, came and helped that person. వేరే వ్యక్తి సమరయుడు వచ్చి అతనికి హెల్ప్ చేశాడు. In other words, we are worse than that Samaritan. ఆ సమరయుడి కన్నా దరిద్రంగా ఉన్నాం మనం. But often we claim ourselves that we are Christians. We are very prayerful. We are spiritual. Okay? We always are very Sunday we attend our church. No use of doing all these things when you are not able to love your neighbor. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మేము క్రైస్తవులం, ప్రార్థన పనులను దేవుని సన్నిధిలో ఉంటుంటాము, మేము దేవుని వాక్యానికి లోబడుతుంటాం అని ఇవన్నీ చెప్తుంటాం. కానీ మనం ఇతరులను ప్రేమించి వాళ్ళకి సహాయం చేయకపోతే ఇవన్నీ చేసిన వ్యర్థమే. So we have gone through UQ. 3 Uల గురించి చదువు. The first U is, మొదటి యు. what does God want to do?
దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? God wants to unearth our unbearable sins from us. దేవుడు మనలో నుంచి భరించలేనటువంటి పాపాలని పెకలించాలని అనుకుంటున్నారు. The second U is రెండవ యు ఏంటంటే God wants to unearth our undesirable behavior. దేవుడు ఆయనకి నచ్చినటువంటి ప్రవర్తనని మనలో నుంచి పెకలించి వేయాలని చూస్తున్నారు. Okay, the third U is మూడవ యు చూద్దాం. God wants to unearth our uncharitable heart from us. దేవుడు మనలో ప్రేమ లేనటువంటి హృదయాలని పెకలించి వేయాలని చూస్తున్నారు. So let's show our righteousness to our God. దేవుడికి మన నీతిని కనబరుచుతాము. Let's show our desirable behavior to our God. దేవుడికి మనకి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన దేవుడికి చూపిద్దాము. And let's show our charitable heart unto our Lord Jesus Christ. ప్రేమ కలిగినటువంటి హృదయాలను మనం దేవుడికి చూపిద్దాము. If anything is still in you that is against God, please unearth immediately from you. దేవుడికి ఇష్టం లేనివి ఏవి అయినా మీలో ఉన్నట్లయితే వెంటనే వాటిని మీలోంచి మీరే పెకిలించి వేయండి. Then you are a Christian. అప్పుడు మీరు క్రైస్తవులు అవుతారు. Then God will bless you. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Otherwise, లేదంటే you are not going to get the blessings of God from God. మీకు దేవుడి నుంచి దేవుని ఆశీర్వాదాలు పొందలేరు. So let's examine ourselves. మనం పరీక్షించుకుందాం. Let's unearth everything that are against God from our life. మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన ప్రతి వాటిని మనం పెకిలించి వేద్దాం. May our God help us do like this and follow His footsteps and get His blessings. మనం అలాగా ఉండి దేవుని అడుగుజాడలో నడుస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందాలని చూస్తున్నాం. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. Amen. ఆమేన్. Lord Jesus, thank you for speaking with us like this. ప్రభువే యేసయ్య, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. Send us, Lord, with your blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో తిరిగి పంపించండి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను. Amen.